గురువుగారు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? వృశ్చిక రాశి చాలా ముఖ్యమైన రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, వీటన్నిటిని కలిపితే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీళ్ళకున్న ఒకే ఒక సమస్య, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ, అంతే తప్ప ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు. అంటే ఆ ఖర్చు కూడా పెళ్లిళ్ళ కోసమో, శుభకార్యాల కోసమో, ఇల్లు కొనడం కోసమో, బోటికి పెట్టడం కోసమో, బంగారం కొనడం కోసమో, జాగా కొనడం కోసమో, సో ఏదో ఒక దానికోసం ఖర్చు పెట్టి అభివృద్ధిలోకి రావడం కోసం ఖర్చు పెడతారు తప్ప వృధా ఖర్చులు ఈ సంవత్సరం ఉండవు. సో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది. విశేషించి విద్యార్థులకు విపరీతమైనటువంటి అవకాశాలు రాబోతా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే మీరు 100% డెవలప్మెంట్ అనుకుంటే 200% డెవలప్మెంట్ ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు. అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము చాలా విశేషించి యువకాలంగా భావించాల్సి ఉంటుంది. భూ గృహ స్థిర చర ఆస్తులు కొంటారు, అంటే కార్లు కొనుక్కుంటారు, గృహాలు కొంటారు, భూమి కొంటారు. సో ఆ విధంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది ఈ రాశి వాళ్లకు. అలాగే స్వగృహ నిర్మాణం, ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో ఆ ఉద్యోగస్తులందరూ ఈ సంవత్సరం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. రైతులకు సంబంధించి 2 పంటలు కూడా పూర్తి దిగుబడి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, రుణాలు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరము క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉంది. పెద్ద పెద్ద వాటిల్లో అంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో మీకు అవకాశాలు దొరుకుతాయి క్రీడాకారులకు. ఖచ్చితంగా అవకాశాలు దొరకడం వల్ల వాటిలో ప్లేస్మెంట్స్ ఉంటాయి ఈ సంవత్సరము. సో ఖచ్చితంగా క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. సినిమా ఇండస్ట్రీ వారికి విశేషించి యువకాలంగా భావించాల్సి ఉంటుంది. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అవార్డులు, రివార్డులు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సినిమాలు తీసే వాళ్లకు విపరీతంగా ప్రొడ్యూసర్లకు డబ్బు ఈ సంవత్సరం అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఉండే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవులు కాకుండా ఒకవేళ ఏమైనా డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఏదైనా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం అధికారం దక్కేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న దగ్గర రూపాయి దగ్గర ₹2 ఖర్చు తప్ప మిగతా అన్ని చాలా హ్యాపీగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. నో రెమెడీస్. ఓకే. సో వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. ఖర్చు కూడా మంచి శుభ ఫలితాలకే ఖర్చు పెడతారు అన్నట్టుగా చెప్తున్నారు వేణుస్వామి గారు. ఇంకా మీరు అపాయింట్మెంట్ కోసం వేణుస్వామి గారిని కలవాలి అనుకున్న వారు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా విషయాలు చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.